సరే నువ్వు యేసు మతంలోకి పోయేటప్పటికే నీకు పెళ్ళి అయిపోయింది కాబట్టి అప్పుడు భార్యని విడిచిపెట్టడం న్యాయం కాదు కాబట్టి కొనసాగిస్తున్నాను అని అనుకున్నావు అనుకో, పోనీ అట్లాగే అనుకో. ఇప్పుడైనా నువ్వేం చేయాలి? నీ దగ్గరికి వచ్చేటప్పుడు గొర్రెలకి విశ్వాసులకి పెళ్ళిళ్ళు చేసుకోవద్దని చెప్పాలి. చెప్తున్నావా లేదా? మరి అప్పట్లో పౌలు పెళ్ళిళ్ళు చేసుకోవద్దు. ఎందుకని? మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటే సంసార సాగరంలో పడిపోతారో. భర్తని ప్రేమించడం, భార్య పిల్లల్ని ప్రేమించడం, ఈ రకంగా ఈ బంధాల్లో చిక్కుకుపోతారు. యేసు కోసం మీరు పనిచేయరు, యేసు కోసం ఎదురు చూడరు. కాబట్టి ఈ అక్కర్లేని రిలేషన్స్ అన్నీ పెట్టుకునే బదులు యేసు కోసం ఎదురు చూస్తా బతికేయండి అని చెప్పాడండి. పెళ్ళి చేసుకోకపోవటం ఉత్తమం, స్త్రీని తాకకుండుట పురుషునికి మేలు అని చెప్పాడండి స్పష్టంగా. ఇటు చెప్తున్నాడా? ఎరా పౌల్ని ఫాలో అవటం ఇదిరా సన్నాసి. భయంకరంగా దెబ్బలు తిన్నాడండి ఆయన. తెలుసా మీకు? వెన్నెముక విరగొట్టారు ఆయన్ని. ఎవరు? ఓఫిరు. ఎట్లాగే హిందూ గ్రంథాల్లో మా దేవుడు ఉన్నాడని చెప్పి ఈ ఓఫిరు ప్రచారం చేస్తూ ఉంటాడు కదా. అట్లా ప్రచారం చేస్తున్నప్పుడు ఆయనకి ఎలాంటి